హృదయపూర్వక ధన్యవాదములు. తల్లి నాకు ఇంట్లో మా తల్లిదండ్రుల ఒకటి నేర్పించింది, ప్రజల సేవల నియంత్రణ అంది, నిరంతరం కష్టపడి దేవుడే మార్గం చూపిస్తారని నాకు చెప్పారు. దానికి ఉదాహరణ ఇస్తాను. 2014-13 ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినాయి. తెలుగు చాలా మంది ఆనాడు చిక్కుకున్నారు. బాబు గారు బయలుదేరి వెళ్ళారు. ఆనాడు మా ట్రస్ట్ పెద్ద ఆర్థిక వనరులు కూడా లేవు. అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ సురక్షితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పారు. అప్పుడు బాబు గారిని అడిగారు, ఎట్లా చేయాలి సార్, ఇబ్బందులు ఉన్నాయంటే భయపడద్దు, పని చేద్దాం, చూపిస్తాను. పని చేసుకుంటూ వెళ్ళాం, దేవుడే మార్గం చూశారు. అనేక మంది దాతలు వచ్చారు, వేలాది మంది రక్షించుకుని మళ్ళీ వాళ్ళ ఇల్లుకి